చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. మొసలుడే గాని మహానుభావుడు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వాళ్ళు సేవ్. ఓకే ఓకే అర్థమైంది. రీతు 500 సార్. 500. అందులో ఎంత పావన్కి ఇస్తావు? తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఇప్పుడేమి ఇవ్వలేను సార్. ఇప్పుడేమి హౌస్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టవా? సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఛాన్స్ నీ దగ్గర ఉన్న 500 400 ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ ఇచ్చేది నిలబెట్టచ్చు కదా. నేను సేఫ్ అయిన తర్వాత ఇస్తాను సార్. ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతాను. 3 4 5 5 సార్. రీతు అండ్ తనుజ, యు బోత్ ఆర్ సేఫ్. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. రీతు ఏంట రాక్షసి అరుపులేంటి? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మళ్ళీ ఆ నవ్వేంటి? దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. ఆనందం వచ్చినా బాధ వచ్చినా అవ్వదు సార్ నాతో. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. కళ్యాణ్ సేవ్ అయితే చెప్తానన్నావు, నువ్వు సేవ్ అయితేనా తనుజ సేవ్ అయితేనా? ఇద్దరం సేవ్ అయితే చెప్తాను సార్. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు. మరి సేవ్ అయ్యారు కదా ఇద్దరు. చెప్తా, అదో చాట భారతం సార్, 2 వారాలు ఉన్న చాట భారత. మేము భారతం వింటాకి రెడీ. కళ్యాణ్ సార్ ఏం చెప్దాం అనుకున్నావు చెప్పే. రియల్లీ 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 వెరీ 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 సారీ. తిను చూస్తుంటే నాకు లాస్ట్ నా ప్రీవియస్ ఒక రిలేషన్ సేమ్ ఫేస్, అందుకే దీన్ని బాధపడితే నేను చూడలేను సార్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. ఏంటిది? ఒకటి విషయం సార్, నమ్మరు, ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నేను దేవుడిని ఏది అడగలేదు. ఒకటే అడిగాను, తనుజ రిపోర్ట్స్ పాజిటివ్ రాకూడదు అని చెప్పి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చిన. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చి నేను రోజుకి 2 కాఫీలు తాగితే నేను ఇలాగే పడిపోతాను, అందుకే పడిపోయానని చెప్పి నాకు ఒక సీక్రెట్ చెప్పింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంత చిన్న విషయం అయితే లివింగ్ రూమ్ లో చెప్పడానికి ఏంటి? ఇంతకాడికి నాకు కోసి పంచాయతీ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం పోక్క. వద్దు సార్, అక్కడ ఏవీ లేని దానికి కాయనే పియానే తోడి గ్లాస్ పచ్చసారి అంటారు సార్ అందరూ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? తనుజ తను చెప్పింది అర్థమైందా నీకు? ఏమీ అర్థం కాలేదు సార్. ఇవన్నీ తెలిసినవి, ఇవన్నీ చెప్పాడు సార్ ఆల్రెడీ నాకు. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. కళ్యాణ్ చెప్పాలనుకున్నంతా చెప్పేశావు సార్ ఇంకేమన్నా ఉందా? వద్దు సార్. వద్దా? చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. మాధురి లోపల కరెక్ట్ గా చూసావా, లేకపోతే తనుజ మీద ఉన్న ప్రేమతో త్వరగా పంపించావా? అంటే అది రామ్ యాంగిల్ కరెక్ట్ గా ఉందా? బిగ్ బాస్ బిగ్ బాస్ కరెక్ట్ గా పెట్టింది సార్. ఇంక రిమైనింగ్ అసలు ఎవరు పెట్టలేదు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. డిమాండ్ నీకు విషయం చెప్పనా, బిగ్ బాస్ లో ఎప్పుడు సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. సార్ ఐ విల్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్ సార్. డైరెక్ట్ నామినేషన్. ఎస్ సార్. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఎస్ సార్. ఎమాన్యుయల్ ఏంటి మడత పెడుతున్నావు? నేను చెప్పలేదు కదా. లేదు సార్, లేదు సార్. చెప్పింది చేయి అంతే. ఈ కేప్ ఈ హౌస్ లో ఎవరికి ఇస్తావు? ఎవరికిస్తే నీ కెప్టెన్సీ చక్కగా సాగుతుంది? మా అమ్మకే సార్. ఏంటి బాసు ఇది? అధిష్టానం నిన్ను మోసం చేసింది బాసు. అన్నీ ఉంటుంది నన్ను. నాకొద్దు ఫన్నీ, నువ్వే వేసుకొని తిరుగు ఫన్నీ అంటే. నాకు దయచేసి వద్దు, నాకెందుకు ఈ బంపర్ ఆఫర్లు అన్ని. నేను అయిన కానీ ఆడుకుంటున్నాను సార్. నా కెప్టెన్ ఫోటో కూడా రాలేదు సార్ ఇంతవాటికి. నేను అడిగిన ప్రశ్న మమ్మీకి కేప్ వేయాలా లేదా? ఎదవ సమాధానం చెప్పుకున్నా చెప్పు సార్ వేద్దాం సార్. చేద్దాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బిగ్ బాస్ ఇల్లో నామినేషన్ సమరానికి మరోసారి సిద్ధమైంది. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధండి. మీరాడే ఆటను ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసిన వారు, వీడి కళ్ళు చూడటానికి మాత్రమే కాదు చూపించడానికి కూడా మీ తలరాత రాయబోతున్నారు.
బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొకడు ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? ఏం చెయ్యగలను? మీరు మాట్లాడితే చాలు బాడీ షేమ్ చేస్తున్నారు. రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి చాలా ఫన్నీ వేలో తీసుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫన్నీ. నేను కూడా ఏం బక్కగా ఏం లేను ఇక్కడ. మీ గురించి మీరు వాట్ ఈస్ క్లాస్ అకార్డింగ్ టు యూ? ఐ నీడ్ టు నో. మేము బయట ఆర్టిస్ట్, ఇక్కడ కూడా ఆర్టిస్ట్ లానే డెలికేట్ గా ఉందాము అని క్లియర్ గా. దిస్ హౌస్ ఈస్ వెరీ రాంగ్. వేరే వాళ్ళకి వీడియోలు చూపించలేదు అనుకున్నా. ఇక్కడ ఆ వీడియోలలో నువ్వు తప్పు అని అంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అన్నొచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు. వెళ్ళి సంజన గారికి నామినేట్ చేసి చిన్న వెన్నుపోటు ఒట్టి చేసినావు అన్నని. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే లాస్ట్ వీక్ చేసిన మాత్రం రాము నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు వెళ్ళకుండా కూడా నువ్వు కెప్టెన్ అవ్వలేదు. అది గుర్తుపెట్టు. రుకో జరా సబర్ కరో. ఈ పోకింగ్ వద్దు చెప్తున్నా. అదే చెప్తున్నా. నువ్వు కూడా అవ్వలే కదా. అదే చెప్తున్నా, ఈ పోకింగ్ వద్దు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ బొమ్మల గేమ్ లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత అయన్నొద్దు, పాయింట్ కి రా. ఓటింగ్ విషయానికి వచ్చాక రాము కోటేశం నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాలే. ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాముని సేవ్ చేశాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్ తో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన పర్సన్ చేస్తే నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావమ్మా అని నేను ఎందుకు అడిగాను? నా పక్కన ఉన్న దాంట్లో పోయి కూడా నేను చివరికి వెళ్ళి అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. నేను మాట్లాడుతున్నాను. I'm talking here. వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే.